ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఇప్పటి వరకు మనం బేసిక్ టైలరింగ్ క్లాసెస్లోని మనం బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి, తీసుకున్న కొలతలకి ఏ కొలతలకి ఎన్ని ఇంచులు కలపాలి, కొన్ని కొలతలకి ఏ కొలతలకి తగ్గించాలి, ఈ విషయాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మరి అవి కొలతలు ఉపయోగించి మనం కటింగ్ చేయాలి, బ్లౌజ్ కానీ ఏదైనా సరే, మన డ్రెస్ అన్న ఏదైనా సరే మనం కటింగ్ చేయాలి అని అనుకున్నాము అంటే కనుక ఫస్ట్ మనకి కావాల్సింది, ఫస్ట్ మనకి మార్కింగ్ చేయడం రావాలి, రౌండ్లు తిప్పడం రావాలి, ఇవన్నీ కూడా మనకి రావాలి. అవన్నీ రావాలి అంటే కనుక ఇప్పుడు మనకి కర్వ్ రౌండ్లు తిప్పేటప్పుడు ఎలా తిప్పాలి, ఎలా కత్తిరితో కటింగ్ చేసి ప్రాక్టీస్ చేయాలన్న విషయాల గురించి మనం ఈ క్లాస్లోని తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే కనుక బిగినర్స్కి ఎటువంటి చిన్న చిన్న డౌట్స్ కూడా లేకుండా మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిటీ అయిపోతూ ఉంటాయన్నమాట. సరేనండి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీరు ఒక న్యూస్ పేపర్ కానీ వైట్ది ఏదైనా సరే పేపర్ తీసుకుని చిన్న కత్తిరిని యూజ్ చేసుకోండి. క్లాత్ అయితే కనుక పెద్ద కత్తిరిని యూజ్ చేసుకోండి. ఇలా నేను చెప్పింది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఇది ఒక పేపర్ కానీ మీరు తీసుకున్నారు అంటే కనుక దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఫోల్డింగ్ వైపు మెడ వస్తుంది, ఓపెన్ వైపు ఆర్మ్ రౌండ్ వస్తుంది. అది ఏంటి అనేది తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చేయవలసిన పని ఏంటంటే కర్వ్ తిప్పడం. కర్వ్ ఎలా తిప్పాలి ఏంటనేది నేర్చుకోవాలి. కర్వ్ అంటే ఇలాగ రౌండ్ తిప్పాలన్నమాట. అది రెండు రకాలుగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకటి కర్వ్ స్కేల్ని యూస్ చేసుకుని మీరు కర్వ్ తిప్పాలి. ఇంకొకటి స్కేల్ లేనప్పుడు మనం చేత్తో కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది అదొక పద్ధతి. రెండు కూడా మీరు ప్రాక్టీస్ అన్నది చేయాలన్నమాట. సరేనండి, ఇప్పుడు కర్వ్ స్కేల్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం ఇటువైపు అయితే వెడల్పుగా ఉంటుంది. ఇలా నేను చూసారు, ఇలా ఫోల్డ్ చేశాను. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఫస్ట్ మెడక అని చెప్పేసి మార్కింగ్ పెట్టినప్పుడు నేను ఇప్పుడు మామూలుగానే మీకు ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటనేది చూపించడం కోసం మాత్రమే నేను చూపిస్తాను. చూడండి, మనకి రౌండ్ తిప్పుకోవడం రావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక 2.5 ఇంచులకి మనం ఇక్కడ వెడల్పు ఇటువైపు పెట్టామనుకోండి, ఇది వెడల్పు అనమాట, మెడ వెడల్పు. అదే కిందకు వచ్చేది కొలది ఇలాగా వచ్చేది డీప్ అనమాట. మీరు ఎక్కువ డీప్గా వెళ్ళొద్దు. ఎక్కడన్నా సరే రౌండ్ తిప్పడం అదే, ఇక్కడ తిప్పినా అదే, అక్కడ తిప్పినా అదే. కాకపోతే తక్కువ పేపర్ యూజ్ చేసుకుని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 4 ఇంచులకు మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. అది మీ ఇష్టం, ఎంత అని ఏమీ లేదు. ఇక్కడ 2.5 అనుకోండి, ఇక్కడ కూడా 2.5 పెట్టుకోండి. లేదంటే 3 పెట్టుకోవచ్చు, ఒక 6 ఇంచు కూడా పెంచుకుని పెట్టుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్ నెక్కల కటింగ్ చేసుకునేటప్పుడు దీనికన్నా 6 ఇంచు ఎక్కువ పెట్టుకుంటే కనుక ఇటువైపు ఇక్కడ పెట్టిన మార్కింగ్ కన్నా 6 ఇంచు పెంచుకుని ఇక్కడ పెట్టుకుంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ నేను 3 పెడుతున్నాను. ఇలా 3 పెట్టి చూస్తారు కదా, ఇక్కడ 3 నుంచి ఇంచి టేపు ఎలా లెక్క పెట్టాలి, ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి అనేది కూడా చూపించాను కదా. ఇలా అడ్డు కొలతలు పెట్టుకునేటప్పుడు 3 అనేది ఇక్కడ ఉండాలి ఈ ఫోల్డింగ్ దగ్గర. ఇటువైపు ఇలా లైను, ఈ ఐరన్ ఉన్న వైపు 2 వైపులా కూడా ఇలా కార్నర్ పాయింట్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందని ముందు క్లాస్లోనే చూపించాను కదండి. అది ఇప్పుడు మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఇలా గీత గీసేసుకున్నాం. ఇప్పుడు ఈ గీత ఇక్కడ కూడా ఇలాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు చాలా రకాలైన రౌండ్లు ఉంటాయి. వెడల్పుగా రావడం, ఇంకా కొద్దిగా పైకి రావడం, ఇంకా కొద్దిగా ఇలా రావడం, ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. వాటికి ఎలా మార్కింగ్లు చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మీరు ఇక్కడ ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ ఇంచీ టేప్తోని ఒక 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 1/2 ఇంచుకి మళ్ళీ పెట్టండి. మళ్ళీ 1/2 ఇంచుకి ఇలా ఇంతవరకు ఈ ఒక 3 స్టెప్పులు నేర్చుకుంటే చాలా ఎక్కువ. ఇలా ఇది సరిపోద్ది మీకు. ఇప్పుడు ఇక్కడి నుంచి
ఇలా ఎక్కడెక్కడ ఇలా రౌండ్ తిరుగుతూ ఈ మార్కింగ్కి ఇలా రౌండ్ ఇలా తిప్పుకుంటూ రావాలి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామన్నది తెలియకూడదు అనమాట. అలా అందంగా ఇలా వచ్చి డౌన్ వచ్చి దాని తర్వాత ఇలా నెమ్మదిగా వెళ్ళి ఇలాగ గీతకి కలాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఈ రకంగా రౌండ్ రావాలి. అదే ఈ కార్నర్కి మనం రౌండ్ తిప్పుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా ఇలా వెళ్ళాలి. ఎక్కువగా అతిగా పైకి వెళ్ళకూడదు. మీకు రౌండ్ ఎంతవరకు అయితే తిరుగుతుందో, ఎక్కడ వరకు ఈ లైన్కి కలిసిపోతుందో అక్కడ కలిపేయాలన్నమాట. అలాగని చెప్పేసి ఇక్కడ వీ షేపులు కట్ట ఏమీ రాకూడదు. అందంగా ఇలా రౌండ్ తిరుగుతూ వచ్చేయాలి. అదే రకంగా ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఇది ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ టచ్ అవుతుంది. అదే రకంగా ఇక్కడ కూడా ఇలా నెమ్మదిగా ఇలా చుక్కలు పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న చుక్కలు పెట్టుకుంటూ ఇలాగ కలుపుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా చుక్కలు కలుపుకుంటూ వచ్చేయాలి. ఇది ఒక రకమైన రౌండ్ అనమాట. ఇప్పుడు మీకు ఏ రౌండ్ కట్ చేస్తే ఏ షేప్ వస్తుంది అన్న విషయం గురించి మీకు చక్కగా తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఈ రౌండ్లు తిప్పాం కదండి, ఇవి కటింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది. 6 ఇంచ్ గ్యాప్ వదిలితే ఏ షేప్ వస్తుంది, 1 ఇంచ్ గ్యాప్ వదిలితే ఏ షేప్ వస్తుంది, 1.5 ఇంచ్ వదిలితే ఏ షేప్ వస్తుంది అనేది. అదే రకంగా మనం ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కనీసం ఒక 5.5-6 ఇంచుల కన్నా సరే, ఇది ఎంత పెట్టుకోవాలన్నది కాదు, దీని తర్వాత కొద్ది గ్యాప్లోని పెట్టుకోండి. మీకు ఇప్పుడు నేను ఈ ఇంచీలు నేర్పించట్లేదు, ఓన్లీ కర్వ్ తిప్పడం కోసం నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కొద్ది డీప్గా ఒక 6 ఇంచీల వరకు మీరు ఇలాగా లైన్ ఇలా గీసుకుంటున్నారు. గీసుకుని ఇక్కడి నుంచి ఇలా అడ్డుగా ఇంకొక లైన్, అంటే ఇటువైపు చేసినట్టుగానే అటువైపు కూడా సేమ్ టు సేమ్ ఇలా. ఇక్కడ కూడా 6 ఇంచు, ఒక 3/4 ఇంచుకి, 1.5 ఇంచుకి, అంతే సరిపోద్ది. ఇంక అంతకన్నా మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. ఆమ్ రౌండ్కి ఈ 6 ఇంచ్ అనేటప్పటికి ఇక్కడ ఇలాగా నెమ్మదిగా కింద నుంచి చూసారు కదా, ఇలా వచ్చి ఇలా కలుస్తుంది. ఇలా రౌండ్ రావాలంతే ఇలాగా. అదే ఇక్కడ 3/4 ఇంచ్ దగ్గరికి అయితే కనుక, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ 3/4 ఇంచ్ అనమాట, ఇక్కడికి ఇది ఇలా కలుస్తుంది. ఇలా రౌండ్లు తీయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే ఇదైతే కనుక ఇంకా కొద్ది పైకి వెళ్తుంది. ఇలా ఈ రకంగా రౌండ్లు వస్తాయి. ఈ కర్రలు తిప్పడం ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాతే మీరు బ్లౌజ్ కటింగ్ చేయడం కానీ, డ్రెస్సులు కటింగ్ కానీ ఏదైనా సరే వెళ్ళగలరు అనమాట. అప్పటి వరకు కూడా మీకు ఇది ప్రాక్టీస్ చేయకపోతే రాదు. ఇప్పుడు మరి ఇది ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు కత్తెర కూడా ఇదే క్లాస్లోని కత్తెరని కూడా ఎలా యూజ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. మనకి ఇది ఒకవేళ మీరు ఇది క్లాత్ అనుకున్నారనుకోండి, ఫస్ట్ ఇక్కడ మాత్రమే మీరు కటింగ్ చేయడానికి ట్రై చేయాలి. ఏదైనా పొడవుగా పెద్దది కటింగ్ చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని ఇలా కట్ చేస్తే, ఇలా చూడండి, ఇది పొడవు ఇలా కట్ చేయాలనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఇలా కటింగ్ అన్నది ఇలా చేసుకుంటే స్ట్రైట్ వస్తుంది. ఇది చూస్తున్న చిన్నదానికి బొటన్ వేలు ఉంటుంది. ఈ పెద్దగా వెడల్పుగా ఉన్న దాంట్లో మన చేతికి 4 వేళ్ళు ఇటువైపుకి వస్తాయి. ఇలా పెట్టుకోవాలి. బొటన్ వేలు ఉన్నది పైకి వస్తుంది చేయికి. ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు చూడండి, రౌండ్ ఎలా ఉంటే అలా తిప్పుకోవడం రావాలి. ఇక్కడి నుంచి కత్తెర చివరి నుంచి ఎలాగైతే మీరు గీత గీసారో అలాగా చేయి ఇలా తిరుగుతూ ఉండాలి. ఇలా చేయి ఎలా అయితే మార్కింగ్ ఉందో కిందకి ఇలా పెట్టండి. ఇలా కిందకి పెట్టి ఇట్లాగా నెమ్మదిగా ఇలా కట్ చేయడం నేర్చుకుంటే ఇది పద్ధతి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇక్కడ మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చి కార్నర్ దగ్గర నుంచి కటింగ్ చేస్తే ఇలా షేప్ వస్తుంది. అంటే కొద్దిగా వీ షేప్ వచ్చినట్టుగా ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట. కనీసం ఒక 10 సార్లు అయినా సరే ప్రాక్టీస్ చేస్తే మీకు నీట్గా వస్తుంది. దాని తర్వాత చూసారు కదా, ఈ లైన్ నుంచి ఇక్కడ ఉంది రౌండ్, అక్కడ వరకు ఫస్ట్ ఇలా వెళ్తుంది.
చూస్తున్నారు, ఇలా వెళ్ళి ఈ రౌండ్ తిప్పాలి ఇలాగా. ఇలా రౌండ్ తిప్పితే ఇది ఇలా వస్తుంది. కానీ మీరు ఇలా 3 కూడా ఒకేసారి కాకుండా ఒకసారి పెట్టినప్పుడు 6 ఇంచుకి తిప్పండి, ఒకసారి ఎల్ షేప్ తీసి 1 ఇంచ్ గ్యాప్కి పెట్టండి, ఒకసారి ఎల్ షేప్ తీసి 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టండి ఇక్కడి నుంచి. ఆ రకంగా పెడితే మీకు బిగినర్స్కి కటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఈ రకమైన యూ షేప్ వచ్చింది. చూసారు కదా, ఈ మాత్రం వెడల్పుని ఇలా వచ్చింది. అదే 6 ఇంచుకి పెడితే ఎంత వస్తుంది అన్నది చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇది. ఇలాగైతే బాగా డౌన్గా అంటే వెడల్పుగా వచ్చే యూ షేప్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ. దీన్ని బట్టి మీకు ఎలాంటి షేప్ కావాలన్నది మీకే అర్థమైపోద్ది. యూ షేప్ అయితే ఎలా చేసుకోవాలి, కొద్దిగా ఇలా అయితే ఎలా చేసుకోవాలి, ఎంత ఈ కార్నర్ నుంచి గ్యాప్ పెడితే ఏ రకమైన షేప్ వస్తుంది అన్నది మీకే అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు ఆమ్ రౌండ్ ఉంది. ఆమ్ రౌండ్కి వచ్చేటప్పటికి మీరు ఎలాగైతే కటింగ్ చేస్తారో అలా. చూస్తున్నారు కదా, దీనికంటూ షేప్ మీకు ఇలా ఉన్నదనుకోండి, ఇలాగే చేస్తారు. ఈ రౌండ్ వచ్చింది. అదే ఇక్కడ అనుకోండి, ఇలా తీసి ఇలా కటింగ్ చేస్తారు. కత్తెరతో కటింగ్ చేయడం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా కలిపేయాలి. చూస్తున్నారు, ఇదైతే ఈ రౌండ్ వస్తుంది. చూస్తున్నారు, ఈ రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలాగైతే మీకు ఇక్కడి నుంచి 1.5, 1.5 అన్నది బ్లౌజులకు కానీ డ్రెస్సులు కానీ రౌండ్కి యూజ్ అవుతుంది. ఇక్కడి నుంచి 3/4 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఈ రౌండ్ కూడా మీకు యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఈ రౌండ్ ఎంత అందంగా వచ్చిందో. ఇలా అనమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు కరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. ఈ రౌండ్లు తిప్పడం వచ్చేస్తే వెంటనే ఫటాఫట్మని మీరు మార్కింగ్లు పెట్టుకొని మీకు ఈ కార్నర్ నుంచి ఎంత పెట్టుకోవాలన్న ఐడియా దొరికితే చక్కగా మీరు కటింగ్ చేసేసుకోగలుగుతారు. అదే రకంగా ఈ కర్వ్ స్కేల్ని చూడండి, ఈ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈ కర్వ్ స్కేల్ అనేది టూల్స్లో మీకు నేను చూపించాను కదా, ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకవేళ ఇక్కడే మనం ఇది పై లైన్ అనుకుందాం. ఇక్కడి నుంచి ఇలాగా లైన్ గీద్దాం. లైన్ గీసిన తర్వాత ఇది ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కదా, దీనిలాగే ట్రై చేద్దాం. ఇక్కడ కూడా 3 ఇంచులకి ఇలా పెట్టాం. ఇలా పెట్టినప్పుడు ఇవి రెండు ఇలా కలిపేసాం. కలిపిన తర్వాత సేమ్ ఇదే చూసారు కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇలాగా 1 ఇంచ్కి, మళ్ళీ కార్నర్ దగ్గర నుంచి ఇలాగా 1.5 ఇంచ్కి, అంటే ఇవి 1/2 ఇంచు గ్యాప్కి నేను పెట్టాను. ఇప్పుడు అలా కరువు తీసుకోవాలనుకున్నప్పుడు ఇది రౌండ్ ఉంది చూసారా, ఈ రౌండ్ని మీరు కరువు తీసుకోవడానికి ఇలా యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసినప్పుడు కానీ లేదంటే మీకు ఏ రకంగా వీలైతే దీనికి ఏ రకంగా సెట్ అయితే ఆ రకంగా మీరు యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైను కర్వ్ స్కేల్ అంచుకి టచ్ అవ్వాలి. అదే ఈ లైన్ కూడా కర్వ్ స్కేల్ అంచుకి టచ్ అవ్వాలి. మీరు మధ్యలో పెట్టిన 1/2 ఇంచ్ కూడా టచ్ అయి ఉండాలి. అప్పుడే మీకు ఈ రౌండ్ అనేది తిరుగుతుంది అనమాట. ఇలా రౌండ్ షేప్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. కనీసం రౌండ్ షేప్ వస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. చూసుకుని ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి ఇలా ఈ 1/2 ఇంచు ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడికి చూసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ కాబట్టి రౌండ్ అనేది ఇక్కడికి బాగుంది. చూస్తున్నారు, ఇలా వచ్చింది. ఈ లైన్ టచ్ అవ్వాలి, అలాగే ఈ లైన్ టచ్ అవ్వాలి, ఈ 1/2 ఇంచ్ కూడా టచ్ అవ్వాలి. అప్పుడు ఇది ఇలా గీసుకుంటే చూస్తున్నారా, చాలా ఈజీగా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఇది కొద్దిగా చూడండి ఇలా వెళ్తుంది. ఇలా మనం చూసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకోవాలి. కర్వ్ స్కేల్ని ఇలా మూవ్ చేసుకుంటూ, అంటే ఈ లైన్ ఈ లైన్కి టచ్ అవ్వాలి, ఈ లైన్ ఏమో ఈ కర్వ్కి ఇది ఈ అంచుకి టచ్ అవ్వాలి, అలాగే మీరు మధ్యలో పెట్టుకున్న మార్కింగ్ కూడా టచ్ అవ్వాలి. ఎక్కడ టచ్ అవుతుందో చూసుకొని ఇలా పెట్టుకోవాలి. అంతే, ఒక్కసారే లైన్ గీసుకోవాలి అంతే తప్ప ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి కలిపేవంటే కనుక మనకి రౌండ్ రాదు. చూడండి, మీకు నేను చూపిస్తాను. ఇలా కలిపేవా ఎంత అందంగా రౌండ్ వచ్చిందో.
అదే రకంగా ఈ మార్కింగ్కి కలపాలంటే కనుక ఇలా ఇక్కడి నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇలా చూస్తున్నారు, ఇక్కడ నాకు కలవట్లేదు, ఇలా నేను మారుస్తున్నాను. ఇలా మారిస్తే ఇక్కడికి వచ్చింది. ఈ లైన్ నుంచి ఇలా రౌండ్. ఇది కర్వ్ స్కేల్తో తీసుకునే రౌండ్ అనమాట. కానీ ఈ స్కేలు అందరి దగ్గర అవైలబుల్ లేకపోవచ్చు. మన చేత్తో మనం ఏదైనా సరే ప్రాక్టీస్ చేసాము అంటే కనుక దేని మీద డిపెండ్ అవ్వకుండా ఫటాఫట్ మనం ఏ మార్కింగ్లన్నా సరే చేసుకునేటట్టుగా ప్రాక్టీస్ అవడం అన్నది అసలైన పద్ధతి. ఇవన్నీ తర్వాత వచ్చిన పద్ధతులు. ఇంకా మన కొంతమందికి అసలు రాదనమాట, కర్వ్ తిప్పడం రావట్లేదు అని అన్నప్పుడు ఈ స్కేల్ని తీసుకుని దీన్ని యూజ్ చేసుకుని పెట్టుకోవడం అన్నది ఇంకొక పద్ధతి. సరేనండి, ఇదేనా యూజ్ చేసుకోవచ్చు, చేత్తోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్ట్గా మీరు అవుతారు. ఇవి వచ్చాయంటే కనుక కటింగ్ చేయడం, రౌండ్ తిప్పుకోవడం, కరెక్ట్గా పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చిందంటే కనుక మనం బ్లౌజ్ కటింగ్లు చేసుకోవచ్చు, స్టిచ్చింగ్లు కూడా చేసేసుకోవచ్చు. సరేనండి, ముందు చెప్తున్న క్లాసెస్లోని స్టిచ్చింగ్ని ప్రాక్టీస్ అవుతూనే ఇవి కూడా మీరు ప్రాక్టీస్ అవ్వాలి. అప్పుడే మీకు అన్నీ కూడా ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. సరేనండి, మన వీడియోస్ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.